కానీ ఇక్కడ ఇది మీ సొంత సంస్థ కాదు కదా. అంటే నాకు అర్థం కదా. ఇప్పుడు మీరు డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ కదా. ఇది మీ సొంత సంస్థ కాదు కదా. ఇక్కడ మీరు వాళ్ళని పోషించడం లేదు కదా. సో మీరు ఎలా అంటారు అప్పుడు? ఏమని మీరు పొమ్మని చెప్పేసి ఎలా అంటారు? ఒకరు తప్పు చేశారన్నా ఇక్కడ ఏముంది? ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నేను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఓకే, ప్రెసిడెంట్ కైనా ఏం అధికారాలు ఉంటాయి? 100% వెళ్ళిపోవచ్చు అని మీరంతటా మీరు ఎలా చెప్తారు? మీరు అది కమిటీలో పెట్టాలి, కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి చెప్పారు మీరు. పర్ఫెక్ట్. కమిటీలో పెట్టాము. మీరు అన్నారు కదా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి, నేను ప్రెసిడెంట్ అని అందుకు పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇది జరిగిన సెకండ్ డే కమిటీ మీటింగ్ పెట్టాం. కమిటీ మీటింగ్ చాలా మంది వచ్చారు. ఓకే, సో అందరు వచ్చారు, అందరు కూర్చున్నారు. వీళ్ళే వద్దు, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నేను ఉన్నాను కాబట్టి కొరియోగ్రాఫర్ని కూడా పిలిపిద్దామని చెప్పి కొరియోగ్రాఫర్ని కూడా పిలిపించా. ఇది బేసిక్గా కమిటీ డిసైడ్ అవుతుంది. మీరు ఏమంటారు అడిగారు కదా మీకు ఏం హక్కు ఉందని చెప్పి, మీరు ఛాంబర్కి వెళ్ళినా, లేబర్ కోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కమిటీ ఎలక్టెడ్ బాడీ తీసుకున్న నిర్ణయాన్ని కార్యవర్గం అంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే దానికి అందరూ కూడా బద్ధులై ఉండాల్సిందే. ఎలక్టెడ్ బాడీ. నేను ఇది కూడా ఎప్పుడు నేను నిర్ణయం తీసుకుంది, మన గంగాధర్ గారికి ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుంది, దీన్ని ఏం నిర్ణయాలు తీసుకున్నాను అంటే, ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో మీరందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మీరు ముందు తీసుకుని వెళ్ళొచ్చు, దీనికి అబ్జెక్షన్ లేదు అని అంటే, అప్పుడు ఆయనతో మాట్లాడి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు నేను కమిటీ పెట్టి, తర్వాత ఓన్లీ కమిటీ వద్దు కొరియోగ్రాఫర్స్ కూడా ఉండాలి దీనికి అని చెప్పి కొరియోగ్రాఫర్స్ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఇలా జరిగింది. నేను ఒక ప్రెసిడెంట్గా నేను ఉండట్లేదు, నేను ఒక ముద్దాయిలాగా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మన ఇద్దరం జరిగింది సంభాషణ, ఒక ప్రెసిడెంట్గా నన్ను అన్నాడు, నేను ప్రెసిడెంట్ హోదాలో కూడా నేను ఉండట్లా, నేను కూడా పక్కకు వచ్చేస్తా, మీరే నిర్ణయం చెప్పండి అని చెప్పాను. ప్రెసిడెంట్గా నేను ఒక నింద మోపాడు, సో కాబట్టి మీరు కూడా ఇది ప్రెసిడెంట్ ని తిట్టాడు. ఆ ప్రెసిడెంట్ పోస్ట్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నాడు, ఒకటే ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు. నేను ప్రెసిడెంట్ పోస్ట్ ని తిట్టినందుకు కూడా నేను మాట్లాడలే, సారీ కొరియోగ్రాఫర్ ని తిట్టినందుకు కూడా మాట్లాడలే. ప్రెసిడెంట్ గా తిట్టాడు, ఓకే, అన్నం పెట్టినప్పుడు తిట్టాడు, మీరే దీన్ని నిర్ణయించండి, నేను కూడా పక్కకు వచ్చేస్తాను అని చెప్పి బోన్ లో నేను నిలబడుకున్నా, 2 బోన్లు. అప్పుడు నేను మళ్ళీ అడ్డం వస్తున్నా, మీరు అన్నం పెట్టిన వాడిని అంటున్నారు, అతనికి మీరు ఎలా అన్నం పెట్టారు? నేను అయ్యో నేనే సార్ సంస్థ, యూనియన్ సంస్థ పెట్టింది సార్, యూనియనే పెట్టింది సార్. ఇక్కడ జానీ మాస్టర్ అనే అతను పెట్టలేదు. జానీ మాస్టర్ అనేది పని ఇస్తాడు కొరియోగ్రాఫర్ గా, ఓకే, కానీ ఈ పని జానీ మాస్టర్ కూడా పని ఇచ్చేది ఎవరు? సంస్థ. నా కార్డు లేకపోతే నా పని రాదు, సో యూనియన్ లోనే కార్డు ఇవ్వాల్సిందే. సో అలాంటి యూనియన్ లో అందరూ ఎన్నుకున్న ఒక సంస్థలో ఎన్నుకున్న ఒక లీడర్ని మీరు ఇది దుర్భాషలో మాట్లాడితే ఇక్కడ యూనియన్ ఊరుకోదు, యూనియన్ సభ్యులు ఊరుకోరు, ఓకే, కమిటీ ఊరుకోకూడదు. సో ఎవరికైనా సరే ఒక డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే, దాన్ని అందరూ పాటించాల్సిందే. సో అలాగా పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే, మాస్టర్ జెన్యూన్ గా పక్కకు వచ్చేస్తున్నాడు, ఆయన కావాలంటే అధికారం నుండి ఆయనే చర్యలు తీసుకోవచ్చు, బట్ మాస్టర్ చర్యలు తీసుకోకుండా పక్కన వచ్చాడు అని చెప్పి చాలా వీళ్ళు కూడా, మాస్టర్ మేమే తీసుకుంటాం, మీరు ఉండి తీసుకున్నాను నన్ను, లేదు సార్ మీరే చెప్పండి అని చెప్తే, అప్పుడు సెక్రటరీ, ట్రెజరర్, 17 మంది కమిటీ మెంబర్స్, కొరియోగ్రాఫర్స్, ఒక 15 మంది కొరియోగ్రాఫర్స్ వచ్చి చాలా మంది, వీళ్ళందరూ కలిసి వాడు చేసిన తప్పు పిలవండి అన్నారు. పిలిచాం. పిలిచిన తర్వాత ఏమన్నాడు, నేను చెప్పలేదు, నేను చేయలేదు అన్నాడు. అప్పటికే నేను వీళ్ళకి ఏదైతే నాతో మాట్లాడాడో ఆ రికార్డింగ్ వినిపించాను. అతను రాకముందే పిలిపించి నన్ను ఏమన్నాడు, ఏం చెప్పాడు, తనే నేను తిట్టాను, నేను చేశాను అని అన్ని దాంట్లో అన్ని చెప్పాడు. ఇవన్నీ కూడా అందరు విన్నారు, విని చాలా బాధపడ్డారు. ఏంటి మాస్టర్ మిమ్మల్ని ఇలా అంటున్నారు, అసలు తప్పు మాస్టర్ ఇది అని చెప్పి. సో తను వచ్చిన తర్వాత ఏం చెప్పారు మీరు అని చెప్పారు. సో ఇది వినిపించేసిన బూతులు ఉన్నాయి సార్, బూతులు సార్, అంటే చెప్పకూడని భాష. మీడియా కూడా పిల్లలు చూస్తుంటారు, ఫ్యామిలీలు చూస్తుంటారు. సో ఏదైతే తను వచ్చి చెప్తారు చూడండి అని చెప్తా, వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదు అని అంటే, అప్పుడు వీళ్ళే తిట్టారు, మేము విన్నామరా, క్లియర్గా ఉంది దాంట్లో, ఏదో తప్పు నువ్వు చేసింది, అది ఎలా మాట్లాడతావు, అలా చేస్తావు,
ఆయన యూనియన్ ప్రెసిడెంట్, మన ఎన్నుకున్న ప్రెసిడెంట్. అలాగే కొరియోగ్రాఫర్, మన యూనియన్ ఒక స్థాయికి తీసుకుని ఇచ్చిన కొరియోగ్రాఫర్ ఆయన. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నాం మనం. సో మన యూనియన్ పాన్ ఇండియా యూనియన్ అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన వన్ ఆఫ్ ది హీఈస్ ఆల్సో. ఆయన జానీ మాస్టర్ని అలా అంటామని చెప్పి వాళ్ళు తిట్టి, అంటే నేను చేశాను, నేను తప్పు చేశాను అని అంటే, సరే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఆయన పంపించేశారు. వీళ్ళందరూ కలిసి పంపించేసి మాస్టర్ పర్సనల్గా దీన్ని తీసుకోకున్నారు. సార్ నేను పర్సనల్ తీసుకునే పని అయితే నేను ఇక్కడే మిమ్మల్ని పిలవకుండా నేను శిక్ష ఇచ్చేసేవాడిని, ఇప్పించేసేవాడిని. నేను వద్దు, మీరందరూ సమక్షంలో మీరు తీసుకున్న నిర్ణయం అన్నట్టుగా నేను ఒక ప్రెసిడెంట్ గానే నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, సరే ఇలా చేస్తే బైలాలో ఏముంది, మన మినిట్స్ బుక్ లో ఏముంది, గత బాడీలో ఏం జరిగింది, మిగతా బాడీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అని చెప్తే, సతీష్ మన ఎవరైతే ఇప్పుడు నా మీద ఆరోపణ చేశారో ఆయన ఏమంటారు క్యాషియర్గా ఉన్నాడు, ట్రెజరర్గా ఉన్నాడు. ఆయన దాంట్లో రాకేష్ మాస్టర్ కార్డు తీసేటప్పుడు ఆయన కూడా ట్రెజరర్గా ఉన్నాడు. సో ఆయన కార్డు కేవలం ఆయన కార్డు ఎందుకు తీశారో కూడా నీకు చెప్తా. అప్పుడు ఆయన కార్డు తీపిచ్చేశారు, మిగతా మాస్టర్లు కార్డు తీపిచ్చేశారు. చాలా మందికి ఫైన్లు తిట్టారని, ఓన్లీ 1-2 చెప్పారని చెప్పి ఫైన్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆరోపణ అన్నారు, ఏది గతంలో ఆయన మీద వేసారు ఆరోపణ జానీ మాస్టర్, అందుకే మీ మీద ఆరోపణ, అది కక్ష పెట్టుకున్నారని చెప్పి. ఏమీ లేదు, నేను కక్ష పెట్టుకునే వెళితే నా పక్కన సెక్రటరీ కూర్చున్నాడు కదా దేవర్సీని గారు, ఆయన ఈసీ మెంబర్ దానికి. ఇది ఆ బాడీలో ఈసీ మెంబరు. సినిమా చూపిస్తా ఉన్న సాంగ్ ఏదైతే తన ఇది పని ఎలా పని ఇచ్చారన్నారు కదా మీరు, ఆ పని నేను ఎలా ఇచ్చానంటే, తినక డాన్స్ రాదు, అంత మాత్రం ఆడతాడు. సీనియర్ వర్క్ చెప్పాలి, ఎలా చెప్పాలి. సరే మేమేం చేస్తామంటే కొరియోగ్రాఫర్ ఏదో మైండ్లో గెటప్లు వేద్దాం అని చెప్పి ఒక్కొక్క గెటప్ చేసుకుంటూ, ఒక గెటప్ వేసుకుంటూ సీనియర్కి వర్క్ ఇస్తాం. అలాగా రేస్ గుర్రం సినిమాకి అలాంటి చాలా సినిమాలు. ఇప్పుడు రేస్ గుర్రం చేశాడు, దానికి ముందు ఇంకేం చేశాడు నాకు గుర్తులేదు. రేస్ గుర్రంలో బాగా గుర్తు నాకు ఇది, అంటే స్క్రీన్ షాట్ లేదా మీకు చూపిస్తానండి. ఓకే, ఈ దీంట్లో వీళ్ళందరికీ ఏమంటారు కూర్చోబెట్టి ఐడియాలు పెట్టి అలా డాన్స్ వర్క్ ఇస్తాను అనమాట. అలా వర్క్ ఇచ్చే దాంట్లో కూడా నేను కూడా ఒకడు. సో అలా వర్క్ ఇచ్చిందే కాక అంటే కోఆర్డినేటర్ అంటారు కదా, అదే లేదు డాన్సర్ గానే. డాన్సర్ రాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే గెటప్ వేస్తాం, ఏదో గెటప్ వేస్తాం, పెద్దోడు గెటప్ అని చిన్నోడు గెటప్ అని చెప్పి. వాళ్ళని మెయిన్ డాన్సర్స్ ఉంటారు అక్కడక్కడ నిలబెట్టేస్తాం వాళ్ళని చేయకుండా. మేము ఏదో మన ప్రొడ్యూసర్తో మాట్లాడుకొని వర్క్ ఇస్తాం. అదే సో వర్క్ ఇచ్చిందే కాకుండా నా పక్కన ఒక అబ్బాయి నా దగ్గర నేర్చుకుంటున్నాడు, నరసింహ అని చెప్పి అబ్బాయి, హన్ను అని పిలుస్తాం, నేర్చుకుంటున్నాడు. మనం బిజీలో అరే సౌండ్ చెప్పరా అన్నప్పుడు వాడు సౌండ్ అని చెప్పాడు, సౌండ్ అని 1 2 అని చెప్పాడు వాడు. అది తప్ప సార్, అది తప్పు లేదు అసలు. సౌండ్ చెప్పు 1 2 చెప్పడం తప్పు, ఎలా తప్పవుతుంది? దాన్ని పట్టుకొని జానీ మాస్టర్ అతనికి కార్డు లేదు, ఏమీ లేదు, తను 1 2 ఎలా చెప్తాడని చెప్పి నాకు ₹1,00,000 ఫైన్ చేశాడు. ఎంత? 1,00,000 రూపీస్. ఎప్పుడు తెలుసు అది? రేస్ గురం ఎప్పుడు? అవును, 10 అయిపోయింది కదా. అప్పుడు నాకు ₹1,00,000 ఫైన్, 12 అయిపోయింది. కంపల్సరీ ఫైన్ వేయాలని కూర్చుంది తెలుసా ఈయన. దీంతో పాటు నేను నాకు అక్షరాధింపులు నా మీద గజ్జి పెట్టుకుని వెళ్తే కంపల్సరీ వేయాలని కూర్చుంది ఏంటంటే, ఇప్పుడు గెలిచినాడు నాతో పాటు సెక్రటరీ, అతను బీసీ మెంబర్గా ఉన్నాడు, తను కూర్చున్నాడు వేయాల్సిందే అని. వాడు కూడా సాంగ్ లో ఉన్నాడు, పని కూడా ఇచ్చిన శ్రీను కూడా వర్క్ చేస్తున్నాడు. కంపల్సరీ వేయాలి అదలా చెప్తాడని చెప్పి నాకు వేపిస్తే దాన్ని అటు పోయి 80,000కి సమ్ ఏదైతే 80,000 నేను కట్టాను. నా తప్పు లేకపోయినా కూడా 80,000 నేను ఎందుకు కట్టానంటే బికాస్ ఆఫ్ యూనియన్ చెప్పింది కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఫాలో అయ్యి ఒక రూల్స్ పెట్టుకుని వెళ్తున్నారు. నేను కట్టానంటే ఆ సిస్టమ్ యాడ చెడిపోతుంది, వద్దు, నిజంగా తప్పు చేసిన వాడు కూడా ఎక్స్క్రైబ్ అయిపోతాడు, అలా ఉండకూడదు, జరగచ్చు మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడని చెప్పి నేను 80,000 కట్టాను. యూనియన్ నా దగ్గర కట్ చేయించుకున్నాను డబ్బులు. సో అలాగా రూల్స్ అనేవి ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మినిట్స్ బుక్లో అవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఈ మినిట్స్ బుక్లో ఏదైతే ఉందో గతంలో తప్పు చేసిన వాళ్ళందరూ ఫైన్లు వేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఈ బాడీ కాకుండా లాస్ట్ బాడీలో కూడా ఫెడరేషన్ నుంచి వచ్చి మాస్టర్ని ఈ మధ్యలో ఏంటంటే మాస్టర్ని కొంచెం పాపం తిట్టారు. ఇది మన మాస్టర్ని, కొంతమంది మాస్టర్ని, కొంతమంది అధికారులు, కొంతమంది ఇది
పోస్ట్లో ఉన్న వాళ్ళు తిట్టారు కొంతమంది, ఏదో వాళ్ళు ఏదో యూనియన్ అసోసియేషన్ అని అధికారులే తిట్టారు, అంటే సెక్రటరీ ప్రెసిడెంట్ తిట్టారు అనమాట. అధికారులు అంటే మీరు అసోసియేషన్ సంబంధించిన పాలక వర్గం, ఆఫీస్ బేరర్స్ తిట్టారు అనమాట. సెక్రటరీ ప్రెసిడెంట్ తిట్టారు, దాంతోపాటు ఈసీ మెంబర్ కూడా తిట్టారు. దాన్ని ఇది మామూలు వాళ్ళు మాట్లాడుకుంటూ యూనియన్ సంబంధించిన మ్యాటర్ మాట్లాడుకుంటూ కోపంలో తిట్టుకున్నారు. అది హర్ట్ అయింది, వాళ్ళందరూ హర్ట్ అయ్యి మాస్టర్స్ అందరూ ఎంత చెప్తున్నా పట్టించుకోవట్లేదని చెప్పి నా దగ్గరికి వచ్చారు అందరూ. మాస్టర్ మనం పని ఇస్తున్నాం, మనం తిడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు, మీరు అసలు రావట్లేదు యూనియన్కి, మీరు రండి పట్టించుకోండి అని అంటే, అప్పుడు నేను వచ్చి చూస్తే అది నాకు నచ్చక డాన్సర్లు నేను వాయిస్ నోట్ పెట్టాను. ఏంటి ఒక అందరికి పెట్టా, గ్రూప్లో మొత్తం గ్రూపులు పెట్టా. మాస్టర్స్ దీనికి ఇమీడియట్లీగా అందరూ రియాక్ట్ అవ్వకపోతే నేను ఈ యూనియన్ నుంచి కార్డు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అంటే, అప్పుడు డాన్సర్స్ అందరూ ఏం చేశాను, అరే మాస్టర్ వెళ్ళిపోతే మాకు పని ఎక్కడరా, సో అసలు మంచి మాస్టర్ మన గురించి చేశారు, ఆ మాస్టర్ని తిరుగుతూ మనం ఎందుకు అని చెప్పి అందరు డాన్సర్స్ అందరూ రియాక్ట్ అయ్యి అందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని జీబీ పెట్టుకున్నారు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని, అప్పుడు ఫెడరేషన్ నుంచి మనిషిని పిలిపించుకొని అక్కడ కూర్చున్న తర్వాత ఇలా తిట్టిన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే, అప్పుడు ఇదే వ్యక్తి నా మీద ఆరోపణ చేసిన వ్యక్తి ఇదే వ్యక్తి ఏం చేశాడు, కంపల్సరీ వాళ్ళ ఫైన్ వేయాల్సిందే, లక్షలు వేయాల్సిందే అని చెప్పానంటే, అంతా మార్చుకొని సరే ఇప్పుడు తర్వాత దానికి చెప్తా అని చెప్పి 50 రూపాయలు ఫైన్లు వేశారు వాళ్ళ మీద. ఓకే, ఎవరైతే సెక్రటరీ ట్రెజరర్ ఈసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫైన్లు వేశారు. ఓకే, ఫైన్లు వేసి ఈ ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని చెప్పి రాపిచ్చింది అతను. ఓకే, ఇది మన సతీష్. ఇది పోయినసారి పాలక వర్గం ఉన్నప్పుడు జరిగింది, మీకంటే ముందు, నాకంటే ముందు. రైట్. సో ఆ జీబీలో జరిగింది ఏంటంటే, వీళ్ళకి ఫైన్ వేయాలి, ఎలక్షన్లో పోటీ చేయకూడదు ఈ ఎలక్షన్ అని చెప్పి. ఇంక దీనికి ముందు ఏం జరిగితే, దీనికి ముందు అంటే దీని తర్వాత ఇలానే జరిగితే ఏం చేయాలి, ఇదే అవైల్ ఫైన్ ఉంటుందా లేదా అని అంటే, అప్పుడు ఏం రాసుకున్నారు అందరూ కలిసి, సరే ఇక మీద పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ లేదంటే ఫోన్లలో కానీ ఏమంటారు ఎటువంటి అయినా కూడా తిట్టినా దూషించినా ఏం జరిగినా కూడా 1,00,000 రూపాయలు జరిమానా, 5 పర్యాయాలు పోస్ట్లో చేయకూడదని చెప్పి రాసుకున్నాను. ఇదేంటి అందరూ జీబీలో జరిగింది అంటే అందరి ముందు జరిగింది, మన ఇది 500 ముందు జరిగింది. అదే సో ఎంతమంది జీబీకి జనరల్ బాడీ మీటింగ్ లో జరిగింది. అప్పుడు ఏంటి అందరు ఏంటంటే లేదు కరెక్ట్ కంటే, అప్పుడు ఈ సతీష్ అతను కూడా ఏంటంటే లేదు కంపల్సరీ వాళ్ళకి వేయాల్సిందే ఇది బాగుందని చెప్పి దగ్గరుండి రాపిచ్చి ఆ మినిట్స్ బుక్ లో తను కూడా ఇది నాకు ఇష్టంగా రాస్తున్నాను అని చెప్పి రాశాను ఆయన. సో ఆ మినిట్స్ బుక్ లో తన సైన్ కూడా ఉంది. ఓకే, ఇలా ఫిక్స్ అయ్యి ఆ యొక్క సెక్షన్ ఏమంటారు ఏదైతే అమలు పరిచారనమాట మినిట్స్ బుక్ లో దాంట్లో ఎక్కిచ్చి ఇక మీద నుంచి ఎవరు చేసినా కూడా ఇదే జరుగుతుంది. దీంతో పాటు అడ్మిన్ ఎవడున్నా అడ్మిన్ కూడా ఇదే చర్య అమలు అవుతుంది అని చెప్పారు. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ అడ్మిన్ అంటే ఇప్పుడు గ్రూప్ లో ఉంటారా, గ్రూప్ లో ఎవరైతే అడ్మిన్ పేరు ఉంటారో తనకు కూడా వర్తిస్తుంది బూట్లు తిడితే అని చెప్పి, అంటే తను ఖండించాలి, తీయాలి కదా, తను తీయలేదని తనకు కూడా వర్తిస్తుంది, అలాగే ఉంచితే అతను కూడా బాధ్యుడు. సో ఈ విధంగా అన్ని రూల్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే మన ఇది ఇగో ఈయన ఈ విధంగా ఆయనకి డ్రెస్లు వేసి నేను వర్క్ చెప్పి నేను వర్క్ చెప్పట్లేదు అని చెప్తున్నాను. అదే ఇవి 1,00,000 ఈ ఫైన్ వేయాలి అనే దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు మన ఆఫీస్ బేరర్స్ పాపం యూనియన్ గౌరవించారు. ఏది వాళ్ళు ఉన్న సెక్రటరీలు కూడా వెంటనే ఎలక్షన్లు పెట్టించి వాళ్ళు దిగేసి వాళ్ళు పోటీ చేయలేదు, పోటీ చేయకుండా దిగేసి వచ్చేసారు. దాని తర్వాత నేను వచ్చాను, నన్ను నిలుకున్నారు, నన్ను గెలిపించుకున్నారు, నేను గెలిచాను. అయిన తర్వాత కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సాంగులు ఉన్నాయి, సాంగ్లకి వెళ్ళాలి, 50,000 చూద్దాం కట్టాలి అందరూ, కానీ సాంగ్లు ఎక్కువనే పోవాలి, ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గరికి వచ్చి అడిగారు, మాస్టర్ వర్క్ మీరు ఫైన్ వేసే వర్క్ వెళ్తామని చెప్పి. కాదు, దీంట్లో ఫైన్ ఉంది కదా, ఇది ఉంది కదా, సో మీరు రాసిందే కదా ఇదంతా, సో మీరే వెళ్ళాలి, మీరే దీన్ని డిసైడ్ చేయాలి, మీరు ఎలా వెళ్తారా అన్న. నా దగ్గర డబ్బులు లేవు అది ఇది అని అంటే, సరే నేను పిలిపించి నేను నా సొంతంగా సరే ఎందుకులే పాపం వీళ్ళకి వాళ్ళు చేసిన శిక్ష ఎందుకు అనిపించాలని చెప్పి నా సొంత డబ్బులతో నేను ఆయన పిలిపించి నేను డబ్బులు ఇచ్చి
యూనియన్ కట్టి మీరు వెళ్ళండి అని చెప్పి నేను డబ్బులు కట్టా. ఎంతమంది కట్టారు? ఇద్దరికే కదండి, ఇద్దరు కట్టా. ఇంకొక ఆయన పాప ఆయన కట్టేసుకుని వెళ్ళిపోయినాడు. సో ఇద్దరు కట్టా. ఆ ఇద్దరికి 50,000 ఒకరికి 20,000 ఒకరికి ఏదేది ఇస్తే అది కట్టేసి నేనే ఇచ్చి మీరు వర్క్ చేసుకోండి అంటే పాప ఆయన దేవర షూటింగ్ వస్తే ఎన్టీఆర్ గారిది అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు, సంపాదించుకున్నారు. ఆ అబ్బాయి కూడా తప్పు చేశానని చెప్పి అన్న క్షమించానంటే వాడికి ఒక 20,000 ఇస్తే వాడు కట్టేసుకొని వెళ్ళిపోయినారు. అందరూ తాపీగా ఉంది. సో గతంలో మీరు చేసిన దాంట్లోనే అందరు కట్టుకొని వెళ్ళిపోతే ఈరోజు ఏదైతే ఈరోజు జరిగిన దానికి కమిటీలో డిసైడ్ అయింది దానికి ఈ మన మినిట్స్ బుక్స్లో ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే తనని అమలు పరచండి అని చెప్పారు. ఎవరు మాస్టర్స్ వీళ్ళందరూ కలిసి. సో కాబట్టి సతీష్ గారికి ఆ ₹1,00,000 ఫైన్ అనేది వేశారు. సో వేసి నేను కూడా సైన్ పెట్టలేదు దాంట్లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పెడితే అధికారంలో ఉండి చేస్తారు అని చెప్పారని చెప్పి సెక్రటరీ ఒక సంతకమే పెట్టించారు దాంట్లో. పెట్టించి ఆయనే బోర్డు మీద పెట్టాడు, ఆయనకి పంపించడం జరిగింది. చేస్తే ఆయన దాన్ని ఖండించి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆయన ఏది లేబర్ కోర్టుకి వెళ్ళటము ఇవన్నీ జరిగింది.